డే 6 వచ్చేసి విఐపి వివిఐపి అండ్ 300 అండ్ 100 ఫ్రీ. విఐపికి ఫ్రీకి ఏంది దర్శనం డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ విఐపి అయితే నేనే వెళ్ళిపోయేసి దర్శనం చేసుకొని వచ్చేస్తారు. మనం ఏంటంటే క్యూ లైన్ మొత్తం తిరుక్కొని పోయి దర్శనం చేసుకొని వస్తాము. విఐపి టికెట్లు కావాలంటే ఆల్మోస్ట్ మనం ఎమ్మెల్యే, ఎంపీ అండ్ బోర్డు మెంబర్స్ దగ్గర కానీ మనం డొనేషన్ రూపంలో కూడా విఐపి టికెట్స్ పొందొచ్చు. కానీ ఇవంతా కాస్ట్ ఎక్కువ, అందుకనేసి మనం ఫ్రీ దర్శనంలో పోతాం. ఫ్రీ దర్శనం ఏంటంటే మినిమం 4-5 క్యూ లైన్లు ఎక్కువ ఉంటాయి. ఆ క్యూ లైన్లన్నీ దాటుకొని మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 to 4 hours కూడా పడుతుంది. ఈ 4 hours వీళ్ళు ఏంటంటే దర్శనం చేసుకుని వస్తారు. కానీ విఐపీల వల్ల మనకి ఏంటంటే ఇబ్బంది, వీళ్ళు పోయినప్పుడల్లా మనల్ని స్టాప్ చేస్తారు. దానివల్ల మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఈ తక్కువ టైంలో కూడా మనం దర్శనం చేసుకోవాలంటే విఐపీలని కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం మీరు కూడా చెప్పండి. కమింగ్ టు 300 అండ్ 100కి వస్తే 100-300కి ఏం డిఫరెన్స్ ఉండదు. కొంచెం ముందు పోతారంటే ఫ్రీ కన్నా, అంతే తప్ప ఇంకేం ఉండదు. కానీ ఆ లైన్లో ఏంటంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది అంతే. కానీ వీళ్ళకి దర్శనం అయితే చాలా బాగా జరగద్ది. ఎందుకంటే చాలా ఫ్రంట్ నుంచి 300 అయితే చాలా ఫ్రంట్ నుంచి జరగద్ది, 100 అయితే కొంచెం దూరం నుంచి జరగద్ది, ఫ్రీ అయితే కొంచెం దూరం నుంచి జరగద్ది. అదే విఐపి అయితే చాలా దగ్గర నుంచి జరగద్ది, గర్భగుడిలో పక్క నుంచి జరగద్ది.